హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారనుకుంటున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు. అచటికి ఇంద్రాద్రి దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, వశిష్ఠ, నారదాది ఋషులు, బృహస్పతి మొదలైన వారందరూ చేరారు. అప్పుడు వారి మధ్య సింహాసనం మీద కూర్చున్న శివుడు కర్పూర కాంతి గల దేహంతో, జడలు, నాగాభరణాలు, చంద్రవంక, సకల ఆయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అప్పుడు ఆ సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కరించి, స్వామి, లోకుల పాపాలు తొలగించి వారిని సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు. సులభంగా 4 పురుషార్థాలు ప్రసాదించగలది భస్మంతో త్రిపుండ్రాలు ధరించడం. భస్మం కోసమని సంకల్పించి ఆవు పేడ స్వీకరించి దానితో హోమం చేయాలి. అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకుని అగ్నిరీత్య అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దానిని బొటన వ్రేలితో కలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సును ధరించాలి. తర్వాత త్రయాయుషం, జమదగ్ని అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి. 4 ఆశ్రమాలకు చెందిన వారు భస్మం ధరించాలి. దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది. ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు, పాపాలన్నీ నశిస్తాయి. భూమిపై ఉన్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యఫలం, మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితము లభించడమే గాక ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది. వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు.